క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లరా, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రియాతి ప్రేమైన బిడ్డల మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ వీడియో ఖచ్చితంగా అందరూ కూడా మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాం. మరి మీరందరూ చూస్తున్నారు కదా, ఖుషీ పాలు గురించి మీరందరూ కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్లో చాలామంది మాట్లాడుతున్నారు ఖుషీ పాలు గురించి. అయితే ముందుగా నేను ఖుషీ పాలు గారికి ఈరోజు చాలా సీరియస్గా కొన్ని విషయాలు నేను ఖుషీ పాలు గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా తమ్ముడికి నేను ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. తమ్ముడు ఖుషీ పాలు గురించి మీ అందరూ తెలుసు. అతడు కొన్నాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేశాడు. అలాగే ఆ తర్వాత మళ్ళీ తిరిగి అతడు యేసు ప్రభు దేవుడు కాదు, అదంతా బోటకం, అదొక నాటకం అని చెప్పేసి పాస్టర్ల గురించి కానివ్వండి, బైబిల్ గురించి కానివ్వండి, క్రైస్తవ్యాన్ని గురించి కానివ్వండి అనరాని మాటలు మాట్లాడుతూ తిరిగి ఇప్పుడు ఏం జరిగిందంటే అనుకోకుండా మరి దేవుడు మరి ఆయన్ని దర్శించి మరి దేవుడు దర్శనమిచ్చి తనతో మాట్లాడినట్లుగా అతడు చాలా పశ్చాత్తాపడుతూ మరి క్రైస్తవ్యం నన్ను క్షమించండి అని ఖుషీ పాలు గారు అంటున్నారు. ఆ ఫోటో కూడా మీకు ఆవిడ ఇమేజ్ చూపిస్తారు, చూసుకోండి మీరు జాగ్రత్తగా. అయితే మీకు మేము మరి కాపీ రైట్ వస్తాయి కాబట్టి అన్నీ మేము చూపించలేకపోతున్నాం మీకు, కాబట్టి గమనించాలి. అయితే నేను ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. అసలు ఖుషీ పాలు గురించి ఎవరికి చెప్పని విషయాన్ని నేను చెప్పబోతున్నా. అదేంటంటే చాలామంది కూడా ఏమన్నారంటే ఖుషీ పాలుని దేవుడు క్షమించడు, వాడు నటిస్తున్నాడు అంటున్నారు. దయచేసి కామెంట్స్ పెడుతున్న వారు నేను చాలామంది గమనించా. అలా ఎప్పుడు అనబాకండి. అతడు ఒకవేళ నటించినా కానీ మీరు అనబాకండి. నేను నిజం చెప్తున్నా, అనబాకండి, అనకూడదు కూడా మనం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖుషీ పాలను క్షమించేది ఏంది? అసలు క్రైస్తవ్యాన్ని గురించి చాలామంది క్రైస్తవులకే తెలియదు. ఏంటంటే దేవుడు ఖుషీ పాలను క్షమించటం కాదు, మతోన్మాదులను కూడా దేవుడు క్షమించగలడు. ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుని మాయంపరచడం. ఎందుకంటే ఎందుకు మతోన్మాదులు క్షమించగలడు? ఎందుకు ఆ మాట అన్నానంటే అండ్ మరి ఖుషీ పాలు మతోన్మాది కాదంటే రియల్ కాదని చెప్తాను. నేను రియల్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే ముందుగా పాఠకులకి, క్రైస్తవులకు చాలామంది కింద కామెంట్ రాస్తూ అతని గురించి చాలా వలగరగా మాట్లాడుతూ వాడు మోసం చేస్తాడు, వాడు నటుడు అని. ఎన్ని నటుడిది మీకేంటండి? ప్రభు సర్వేశ్వరుడు, ఆయనకు తెలుసు. నటించేవాడు ఎవడో, నటించింది ఎవడో ఆయనకు తెలుసు. దానికి చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి అతన్ని అనకూడని మాటలు ఎవరు దయచేసి అనొద్దని ప్రేమపూర్వకంగా మీ సేవకుడుగా, ఒక ఎల్పి యాకోబైన నేను మీ సేవకుడుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను మీకు తెలియజేస్తున్నాను. అనకండి. ఎందుకంటే మతోన్మాది కాదని చెప్తాను ఖుషీ పాలు. ఎందుకు చెప్పండి? అతడు ఒకవేళ మతోన్మాది అయి ఉంటే, ఒకవేళ క్రైస్తవ్యాన్ని నుంచి మళ్ళీ తిరిగి గర్వాప్సిలోకి వెళ్ళిపోయి మనకి ఒకవేళ క్రీస్తుని దూషించాడు అంటే అది మనకి మతోన్మాది అనొచ్చు. కానీ విషయం ఏంటి? నా దృష్టిలో ఖుషీ పాలు ఒక అన్వేషి. అతడు ఎక్కువ ట్రైనింగ్ చేయకపోయినా, బైబిల్ బాగా వచ్చుండొచ్చు, రాకపోవచ్చు, అది అనకూడదు కూడా. కానీ నా దృష్టిలో అతను ఒక అన్వేషి. అంటే ఏంది అన్వేషి అని ఎందుకన్నానంటే అతన్ని ఖుషీ పాలు నేను ఇక్కడ గమనించండి. అతడు గర్వాప్సిలోకి వస్తావంటే అటు గర్వాప్సిలోకి వెళ్ళలేదు, ఇటు క్రైస్తవులకు కూడా మన తెలుసు కదా మీకు, మన ఎవరు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, మన రవి గారు, ఆజర్ల రవి గారు కూడా ఫోన్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు వారు ఏమన్నారు? నేను క్రైస్తవ్యంలో లేను, నేను అటు హిందుత్వంలో కూడా లేను, హైందవ ధర్మంలో కూడా నేను లేను, నేను గర్వాప్సి కాదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అతడు ఒక అన్వేషణ చేస్తున్నాడు. ఏది సత్యమో ఏది అసత్యం అర్థం కాని స్థితిలో అయోమయం లేదు. చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులో అతడు దేవుడిని నమ్ముకోవటం వల్ల బైబిల్లో ఒక మాట రాయబడింది, అపవాది మానవుని యొక్క మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేస్తుంది, అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రం గుడ్డితనం కలుగజేయడం, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి గుడ్డితనం అలాగని మరి అపోస్తలుడైన పౌలు గారు భయంకరంగా క్రైస్తవులను హింసించాడు, ఇబ్బంది పెట్టాడు కదా. మరి ఆ పౌలు గారిని ఎందుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి అతన్ని తన సువార్తికుడిగా మార్చుకున్నాడు. అలాంటప్పుడు ఖుషీ పాలను కూడా దేవుడు మార్చడం గ్యారంటీ ఏంటి? సరే అతడు ఇప్పుడు నటిస్తున్నాడు, నో ప్రాబ్లం ఏంటి, నటించండి. నటిస్తే శిక్ష అతనికే కదా, మీకేంటి అంత బాధ? మీరు రాస్తున్న కింద కామెంట్స్లో కూడా అట్లా ఎప్పుడు ఆఖరికి మతోన్మాది గురించి అనబాకండి. దేవుడికి తెలుసండి, మన దేవుడు సజీవుడని మీకు తెలుసు, ఆయన గొప్ప దేవుడని మీకు తెలుసు, ఆయన మాట్లాడే దేవుడు, దర్శనమిస్తాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు, ఆయన మంచి దేవుడు, అవసరాన్ని బట్టి మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. డైరెక్ట్గా అతను కనిపించకపోయినా, దర్శనాల్లో మాట్లాడకపోయినా తన మనసులో కూడా ఆయన మాట్లాడగలడు, ఖచ్చితంగా మాట్లాడగలడు. కాబట్టి సరే, ఈ ముఖ్యంగా నేను ఖుషీ పాలుతో మాత్రం కొన్ని సీరియస్గా తమ్ముడు జాగ్రత్తగా ఉన్నానా, నేను చాలా ప్రేమపూర్వకంగా
ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి నేను నీ ముందుకు వచ్చానన్న. ఎవరు చెప్పని విషయాలు. అదేంటంటే చాలామంది చెప్పుండొచ్చు, అందరికంటే గొప్ప అనేది కాదు, నాకు దేవుడిచ్చిన తలంపును బట్టి నేను చెప్తా ఉన్నాను. అదేంటంటే తమ్ముడు, ఒక విషయం గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యం నన్ను క్షమిస్తుందో లేదని నువ్వు బాధపడుతున్నావు తమ్ముడు. తప్పులేదు, ఎందుకంటే క్రైస్తవం గురించి అంటున్నావు కాబట్టి నన్ను క్రైస్తవే క్షమించాలి, పాస్టర్లకు క్షమించాలి అని అంటున్నావు, మంచిదే. కానీ నేను ఇక్కడ ఏమంటానంటే, అసలు క్రైస్తవులు క్షమించినా క్షమించకపోయినా ముందు దేవుడు నిన్ను క్షమించాలి. అది ఇంపార్టెంట్. అది నీకు తెలుసు ఎలాగా. అయితే నేనేమన్నా ఇక్కడ అంటే, దేవుడు ఒక మాట నీ కొరకు రాశాడు, నీలాంటి వాళ్ళ కొరకు కూడా రాశాడు. అదేంటో చూపిస్తాను, చదువుతా, జాగ్రత్తగా వినండి. మొదటి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన రాసిన మాట మీ అందరూ తెలుసు, చదువుతారు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసావా ఎంత మంచి దేవుడు తెలుసా? చప్పట్లు కొట్టండి, దేవుడు మహిమ కలుగును గాక. మంచి దేవుడు కుషిపాల్, దేవుడు చాలా మంచోడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాన్ని విడవాలి. నేను కుషిపాల్ తమ్ముడికి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను నాన్న, ఏదో కావాలని వీడియో చేయట్లేదు నాన్న, నీకు ప్రేమపూర్వకంగా, నీ అన్నయ్యగా, నీ సేవకుడుగా నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నా పేరు పెట్టబడిన నా జనులు, ముఖ్యంగా నీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నిజంగా దేవుని బిడ్డగా, క్రీస్తు బిడ్డగా, ఆయన పేరు పెట్టబడిన వాడవగా, ఆత్మ సంబంధంగా ఆయన నామకరణ నీకు పెట్టబడిన వాడవగా నువ్వు మారాలి. ఒకటి. రెండవది, నీలో ఏదైనా ఒకళ్ళు నటిస్తున్నావో లేదని ప్రజలు అన్నట్టుగా అది మాకు అనవసరం, కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు క్షమించే అవకాశం ఉంది. 2. మూడోది ఏంటంటే, చెడు మార్గం ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని వదిలేసాయి. మనుషులతో నీకు అవసరంలా, డోంట్ కేర్, మనుషులు అవసరం, లెక్క చేయడానికి అవసరం లేదు. మనుషులది ఏముందండి, ఒకసారి మెచ్చుకుంటాడు, పొగుడుతారు, తిడతారు, కానీ కుషిపాల్ దేవుడు మంచోడు. కుషిపాల్ దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. నేనేం చెప్పాలంటే, నువ్వు పూర్తిగా మారిపోయావని నేను వాక్యం చెప్పట్లేదు ఇక్కడ. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు నువ్వు మారేవు, ఓకే, మళ్ళీ ఒకవేళ నువ్వు తిరిగి మళ్ళీ క్రైస్తవ్యం గురించి ఇంకొక వలగరగా మాట్లాడవు, లేకపోతే నువ్వు మళ్ళీ మతోన్మాదిగా మారు, వేరే రూట్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా అయినా క్షమిస్తాడు ప్రభో. ఎందుకు ఆయన క్షమిస్తాడు? ఎందుకు క్షమిస్తాడంటే, ఒకసారి శిష్యులు మాట అడుగుతారు. ఏమని అడుగుతారో చూడండి ఒకసారి. శిష్యులు ఏమని అడుగుతారంటే, ఒక మంచి మాట్లాడుతారు. మత్తయి సువార్త 18 అధ్యాయం తీస్తారు చూడండి. ఆ స్క్రీన్ మీద కూడా మీకు కుమారుడు చూపిస్తారు, జాగ్రత్తగా మీరు చూసుకోవాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 18:21 వచనంలో శిష్యులు అడుగుతారు, ప్రభువా మా సహోదరుని ఎన్నిసార్లు మేము క్షమించాలని అడిగినప్పుడు ఏమంటున్నాడు చదువుతారు చూడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా సోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకా 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏమన్నాడు? 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకంటే జీవితకాలం క్షమించాలి మనిషిని. ఆమె అర్థి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అంటే ఎన్ని అవతల వ్యక్తి ఎంత తప్పు మాట్లాడినా, ఎంత ఘోరంగా మాట్లాడినా మనం క్షమించాలి. కుషిపాల్ విషయంలో నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నా, మనం క్షమిద్దాం. ఒకవేళ నటిస్తున్నాడండి, పోయిందేముంది, నష్టం అతనికే కదా, నష్టం అతనికే కదా. అతడు ఒకవేళ నటించాడు అనుకోండి, తప్పే ఉంది, తర్వాత అతనే భయంకరంగా దెబ్బతింటాడు. నీకెందుకండి అలాంటి కామెంట్ రాస్తారు కింద. ఆయన ఒక మాట చెప్పనా, ఒక్కొక్కసారి దేవుడు ఇలా కూడా దేవుడు మహిమ పొందుతాడు తెలుసా నీకు. దేవుడు ఒక్కోసారి ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు ఫరో ఉన్నాడండి, ఫరోకి ఏమైనా మారు మనసు ఉందా? ఐగుప్తు దేశంలో ఫరో ఉన్నాడు, వాడికి ఏమైనా మారు మనసు ఉందా? కానీ ఏం చేశాడు దేవుడు? ఆ ఫరోను కూడా వాడుకొని దేవుడు మహిమ పొందాడు. దగ్గర 430 సంవత్సరాల బానిసత్వం ఉన్న ఇశ్రాయేలు అందరినీ విడిపించేసేటట్టుగా దేవుడు ఫరోను కూడా అక్కడ వాడుకున్నాడు. దేవుడు చిత్తమండి, ఆయన తలుసుకుంటే ఎలాగైనా వాడుకుంటాడు. ఇప్పుడు నెహెమ్యాకి యెరూషలేము ప్రాకారాలు పడిపోతే మరి ఎవరు సహాయం చేసి తెలుసా మీకు? అర్తహషస్త రాజు సహాయం చేశాడు. మరి అలాంటప్పుడు అతడు అన్యుడే కదా, మరి అన్యుడైన రాజును కూడా దేవుడు వాడుకున్నాడు. అలాగే కుషిపాల్ విషయంలో కూడా ఏమో అతడు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల దేవుడు కీడును మేలుగా మార్చగలడని మీరు నమ్మితే, మేలును కూడా కీడుగా మార్చగలని మీరు నమ్మితే, అపొస్తలుల కార్యాలు చెప్పినట్టుగా ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయగలని మీరు నమ్మితే,
ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మహిమ పొందుతాడు. అయితే తమ్ముడు కుషిపాలు, నేను నీ దగ్గరికి వస్తున్నానన్న. ఒకటి, ప్రభువు క్షమిస్తాడు. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. శిష్యులు అడిగినట్టుగా 77 మార్ల 77 సంవత్సరాలు అంటే జీవితకాలం మనం క్షమించాలి అంటున్నారు, బైబిల్లో ఉంది. క్రైస్తవులుగా మనం కుషిపాలు ఏమనకూడదు. అయితే కుషిపాలు ఒక మాట చెప్తున్నా, దేవుడు ఎప్పుడు క్షమించడో, ఎవరిని క్షమించడో ఆ ఒక్క మాట చెప్పేస్తా చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. నెబుకద్నెజరు గురించి నెబుకద్నెజరే ఏం మాట్లాడుతున్నారు చూడండి. 37వ వచనంలో, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజ్య యొక్క కార్యములన్నీ సత్యములోను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించే వారిని ఆయన అనపాశక్తుడా ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. రాజు దేవుని స్తుతిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, ఘనపరచు 3 చెప్తున్నాడు అక్కడ. నెబుకద్నెజరు తండ్రిని దేవుడిని ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడంటే ఆయన స్తుతిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఎందుకు? ఒకప్పుడు ఈ నెబుకద్నెజరు కూడా నటించాడు. ఆ నటనంతటిని బట్టి గర్వించి ఈ రాజధాని పట్టణం నాదే కదా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? పిచ్చోడా, సర్వలోకాలు కలిగించిన నేనున్నాను అనుకోకుండా నీ నోటికొచ్చి మాట్లాడుతున్నావని దేవుడు ఏం చేశాడో తెలుసా? నెబుకద్నెజరుని వెంటనే ముట్టాడు. మొత్తిన వెంటనే 7 సంవత్సరాల పశువుల గడ్డి మేశాడు. గుర్తుపెట్టుకోవాలి, కుషిపాలు నటించేవారిని మాత్రం నమ్మడు, క్షమించడు. నటించేవారిని మాత్రం క్షమించడు. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా నటన ఉండకూడదు. కాబట్టి నటించకూడదు అని బైబిల్లో ఒక మాట చెప్తా. తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలుసు. లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు మాట్లాడుతూ ఆ ఉదాహరణ నీలాంటి వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఒక యజమానికి 2 కుమారులు ఉన్నారు. మరి ఆ పెద్ద కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతుందని చెప్పేసి అతడు వేశ్యల పాలైపోయాడు. అయితే విషయం ఏంటంటే, అతడు వేశ్యల పాలైపోయాడు, ఉన్నదంతా ఖర్చు పెట్టాడు, తండ్రిని దూషించాడు, కుటుంబాన్ని దూషించాడు, బంధువుల్ని అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అటువంటి వాడు మళ్ళీ పశ్చాత్తాపడి అతడు ఏమంటున్నాడో, ఆ తప్పిపోయిన కుమారుడు ఆ పందుల దగ్గర పొట్టు తింటూ అతను ఏమంటున్నాడో ఈ లోకాసువార్త 15వ అధ్యాయం 21వ వచనములు ఏమన్నాడు చూస్తా చూడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనకు తిని సంతోషించురా. ఎంత అంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తప్పిపోయిన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడు ఒక్కసారి మనిషి తప్పు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడడంకో దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. తప్పిపోయిన కుమారుని దేవుడు ప్రేమించాడు, దగ్గర తీసుకున్నాడు, సన్మానం చేశాడు, వాడిని ఎంతో ప్రేమించాడు వాడిని. అయితే ఎందుకు ప్రేమించాడు తెలుసా? అతని నోటితో ఒక మాట చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధంగా నీ ఎదుట పాపము చేసి ఉన్నాను. కుషిపాల్, నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నువ్వు నిజంగా మారి ఉంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకున్నానా, నువ్వు ఒకవేళ ఇప్పటివరకు దొరికిన మాటలన్నీ కూడా నువ్వేం చెప్పాలంటే, తండ్రి, పరలోకమునకు విరోధంగా నేను మాట్లాడాను, అలాగే నీ ఎదుట నేను పాపము చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించమని నువ్వు తండ్రిని అడిగితే ఖచ్చితంగా నిన్ను ఆయన క్షమిస్తాడు. అంతేకాదు, దావీదు మహారాజును కూడా 51వ కీర్తనలు మీరు చూస్తే అసలు ఆ 51వ కీర్తన అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి నుంచి ఆ దావీదు మహారాజు కూడా పాపం చేసినప్పుడు బక్షెబాతో పాపం చేసినందుకు, తన భర్తని ఊరియాని చంపి మర్డర్గా మారినందుకు ఒక్కసారిగా నాతాను ప్రవక్త వచ్చి దావీదును ఖండించినప్పుడు దావీదు కొన్ని ఉపమానాలు చెప్పి, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకే లేత గొర్రె ఉంది అని ఆ ఉపమానం చెప్పినప్పుడు ఆ ఒక్క గొర్రె, లేత గొర్రె వాడి ఇంట్లో పండుకుంది, పేదవాడి దగ్గర ఉంది. కానీ 100 గొర్రెలు ఉన్నవాడు మాత్రం ఆ గొర్రెను కోసుకొని తిన్నాడు. ఆ మనుషుడు ఎవరు అన్నప్పుడు ఆ మనుషుడు నువ్వేని నాతాను అనగానే దావీదుతో ఎమ్మనే దావీదు పశ్చాత్తాపడుతూ ఈ 51వ కీర్తన 10 వచనాలు చదువుతారు, స్పష్టంగా వినండి అందరూ కూడా. ఒకటి నుంచి ఎలా ఏడుస్తున్నాడు చూడండి దావీదు. కుషిపాల్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. కుషిపాలే కదండి, ఇలాంటి యవన బిడ్డలు ఎవరైతే కొత్తగా దేవుని నమ్ముకున్నారో, బైబిల్లో పరిపూర్ణ అవగాహన లేక
బైబిల్ అంటే ఏమంటే బైబిల్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేస్తే మనం గొప్పవాళ్ళం కాదండి. బైబిల్ చదవాలని చాలా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు బైబిల్ చదివానండి. నాకు ఇప్పటికే నాకే అర్థం కాలేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అందుకే మనం ఇంకా నేర్చుకోవాలి. బైబిల్ మహాజ్ఞానం అండి. ఇది చదివే వాళ్ళకి అర్థం కాదు, ఇది ప్రార్థనాపూర్వకం ఉన్న వాళ్ళకే ఈ బైబిల్ అర్థమైంది. రైట్, చదువుతా చూడండి. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుతువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఆమేన్. కాబట్టి ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ నా పాపము కడుగయ్యా అంటున్నాడు. నా యందు శుద్ధ హృదయమును కోరుతున్నావయ్యా అని అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు సన్నిధిలో కుషిపాల్, దేవుని సన్నిధిలో నీవు శుద్ధ హృదయమును కోరు. మనుషులతో నీకు పని లేదు. దేవుడు గొప్పగా క్షమించి గొప్ప మనసు ఉన్నవాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఏముంటుందంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి ఏముందంట? అధికారం. చదువు, ఏముంది అక్కడ? పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి. చాలు, అధికారం ఉంది యేసు ప్రభుకి. పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. లోకాసువార్త 23వ అధ్యాయము. ఎందుకు ఆయనకుంది? కలవరి శిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు, బలియాగం పెట్టి ఎగ్గిన పశువుగా మనందరి కోసం పవిత్ర రక్తాన్ని చిందించాడు. కాబట్టి రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనల్ని క్షమించే అధికారం ఆయనకే ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించు, కన్నీటితో ప్రార్థన చేయి. తప్పకుండా నా పేరు పెట్టబడిన నా జనం తమ తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచిన ఎడల నేను వారి దేశమును స్వస్థపరుస్తాను, వారిని కాపాడుతాను, వారిని క్షమిస్తానని చెప్తున్నాడు. తప్పకుండా పశ్చాత్తాపంతో ఆయన పాదాల కాడికి వస్తే ఎంత ఘోర పాపిని క్షమిస్తాడని చెప్పక తప్పదు. యేసు ప్రభు చిత్రహింస చేసి కొట్టినప్పుడు సిలువలో ఉంటూ సిలువు లాగుతూ యేసు ప్రభు ఏమన్నాడు చూడు. 23వ అధ్యాయం మత్తయి సువార్త, లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరిని క్షమించు ప్రభు, వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించే మంచి తండ్రి. మొదటి యోహాన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయమో చూడండి ఒకసారి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఒప్పుకోవాలి, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. థ్యాంక్ యూ నాన్న. పవిత్రులుగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా ఉద్దేశం మాత్రం కుషిపాలకు మాత్రం ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నా. ప్రేమపూర్వ నా అనుభవ ప్రకారంగా నువ్వు అటు ఇటు 2-3 సార్లు ఇట్లా మారిపోయావు. కాబట్టి నాకు తెలిసి నువ్వు మరొకసారి బాప్తిసం ఖచ్చితంగా పొందాలా. పూర్తిగా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీళ్లు గాచి ప్రార్థన చేసుకొని నువ్వు బాప్తిసం పొందాలి. ఎందుకు? అది కూడా నీకు రెఫరెన్స్ ఇస్తా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో ఏమన్నా చూడండి ఒకసారి. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఎందుకు బాప్తిసం పొందాలి తెలుసా కుషిపాల్? పాపక్షమాపణ నిమిత్తం మీరు ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. ఇప్పుడు నీ పాపాల క్షమ ఒట్టిగా అడగొద్దు. నువ్వు ఖచ్చితంగా ఇదివరకు ఎలాగ నువ్వు బాప్తిసం పొందో అటు ఇటు మారిపోయావు. ఇలా కాకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండి కన్నీళ్లు గాచి పశ్చాత్తాపంతో నువ్వు ఖచ్చితంగా ఉపవాసం ఉండి కన్నీళ్లు గాచి ప్రార్థన చేసుకొని నువ్వు తప్పకుండా ఒక మంచి దైవజనుడి దగ్గర బాప్తి తీసుకో. లేదా నా దగ్గర హైదరాబాద్ నేను ఉంటాను, ఖచ్చితంగా ఒక విందు చేసి అనేక లైవ్లో నీకు బాప్తిస్తాను. నీకు అవసరం అయితే ఒక్కసారి బాప్తిసం. ఆ బాప్తిసం కూడా ఎందుకంటే తెలుసు నీకు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు అనేకమైన విజయ కార్యాలు చేస్తావు. దేవునికి సాక్షి నిలబడతావు. బూదిగంతలకు దేవుడు నిన్ను సాధనంగా అపొస్తలుల పౌలు గారిని వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఆయన నిన్ను ఉన్నతంగా వాడుకోవాలి, తన ఆత్మతో నింపబడాలి. కాబట్టి తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. నాన్న దయచేసి నువ్వు పశ్చాత్తాపడి అనుకుంటున్నాను, నీ మీద నమ్మకం నాకేందంటే నువ్వు అనివేశివని నేను నమ్ముతున్నాను. బైబిల్ విషయంలో కానీ ఐదవ గ్రంథాల విషయంలో కానీ నువ్వు ఒక అనివేశమే నమ్ముతున్నావు. ఎందుకంటే నువ్వు అనివేశవే. ఎందుకంటే ఒకవేళ నువ్వు మత్తోను మాది నేను ఎప్పుడు ఎవరు అన్నా కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే
నువ్వు మతోన్మాది అయి ఉంటే ఈ పాటికి నువ్వు ఆ మతోన్మాదులతో పాటు కలిసి తప్పకుండా నువ్వు బైబిల్ దూషించేవాడు. అలా కాదు, నువ్వు ఏది వాస్తవం తెలియక మాట్లాడుతున్నావు కాబట్టి తప్పకుండా నీకు పరిపూర్ణ సత్యం తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు, నువ్వు చేస్తావు. అనేకులకు నేను ఆశీర్వాదకరంగా దేవుడు మస్తు దయచేసి కామెంట్ రాస్తున్న వాళ్ళకు కూడా కుషిపాల గురించి ఏమన్నా కుషిపాలే కదండి, మతోన్మాదుల గురించి కూడా మనం ఏ చెడ్డ కామెంట్ రాయకూడదండి. ప్రభు గొప్పవాడండి, తప్పకుండా మార్పు అనేక మందికి మార్పు తీసుకుంటాను. నేను చెప్తున్నా, రేపు మళ్ళీ చెప్పాలంటే కరుణాకర్ సుగుణ గారికి కూడా దేవుడు మార్మచిస్తాడు, గ్యారెంటీ అవసరమైతే. అంతే, అతను మారపోతే వేరే విషయం. దేవుడు చిత్తమైతే ఎటువంటి రాయను కూడా నిమిషాల్లో మార్చగలడు దేవుడు తలుచుకుంటే. ఆయన ఉన్నవి లేనట్లుగా లేనివాడు చేయగల దేవుడు. కరుణాకర్ సుగుణ ఏంటండి, రాధా మనోహర్ దాస్ లాంటి వాడికి, హమార ప్రసాద్ లాంటి, లలిత్ కుమార్ లాంటి వాడికి, కిళ్ళి భాస్కర్ లాంటి వాడికి తప్పకుండా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం కూడా దేవుడు ఇవ్వచ్చేమో, ఆయన చిత్తం. అందుకనే మనం ఎవరిని కూడా తిట్టకూడదు. ఏదో క్రైస్తవులోకి పోతే మనం మెచ్చుకుందాం, క్రైస్తవులు లేకపోతే మనం తిడదాం, వద్దు, అవసరంలా. సగన పట్టిద్దాం. దేవుడు అన్నీ చూస్తున్నాడు. వాని క్రియలు ప్రతి వానికి జీతం ఇస్తాడు. కాబట్టి ఎవరు కూడా ఏమి అనొద్దు. కుషిపాలనే కాదు, ఎవరిని మనం అనకూడదు. మనం ప్రార్థన చేద్దాం, కుషిపాల కోసం ప్రార్థన చేద్దాం, అందరి కోసం, హైందవుల కోసం, మతోన్మాదుల కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన ప్రభు మనకిచ్చిన బాధ్యత అంటే మీరు సర్వలోకి వెళ్ళాలని సర్వసృష్టి ప్రకటించండి, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్పాడు. మనం ప్రార్థన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. కుషిపాల్, నీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా ఈ వాక్య చివరి వరకు ఉన్నటువంటి ప్రియాతి ప్రేమ బిడ్డలందరికీ వందనాలు. మమ్మల్ని ఆదరిస్తూ ప్రేమిస్తున్న మీ అందరికి కూడా నేను శుభాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మీరు ఓపిక తిన్నందుకు మీ అందరూ కూడా నా శుభాలు తెలియజేస్తూ, మీకు నచ్చినట్టయితే మా వీడియోలు డాక్టర్ ఎల్పీ టైప్ చేస్తే యూట్యూబ్లో మా కార్యక్రమం మీరు వీక్షించవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.